హలో, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ఒక లస్సీకి 63 సంవత్సరాల చరిత్ర ఉందంటే మీరు నమ్ముతారా? నిజమండి. ఇవాళ నేను ఆ ప్లేస్కే వచ్చాను. ఇక్కడ ఓన్లీ సమ్మర్ సీజన్లోనే దొరుకుతుంది. విపరీతంగా సేల్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందంట. ఎక్కడో కాదండి, మన హైదరాబాద్ అమీర్పేట్లో మెట్రో స్టేషన్ దగ్గరే ఉంటుంది. మరి ఈ లస్సీ వెనకాల ఉన్న హిస్టరీ ఏంటి, దాని తర్వాత టేస్ట్, మేకింగ్ స్టైల్ అన్నీ తెలుసుకుందాం. మన కాశ్మీర్ లస్సీ పాయింట్కి వచ్చాము, రండి. చూడండి, మనకి మట్కాలో లస్సీ సేల్ చేస్తున్నారనమాట. ఈ మట్కాలో ఈ మండే ఎండల్లో ఒక్క గ్లాస్ తాగితే చాలా అనిపిస్తుంది కదా. మన బాడీ కూడా డీహైడ్రేట్ అవ్వకుండా చాలా బాగుంటుంది. అండ్ లస్సీ మేకింగ్ మొత్తం ఇక్కడ ఉంది. ఒకసారి వీళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము. ఇక్కడ చాలా బిజీగా ఉన్నారు, మనతో మాట్లాడడానికి కూడా టైం లేదు. మీ పేరు? నా పేరు వహీద్. వహీద్. ఎప్పటి నుంచి ఉందండి ఈ స్టాల్? స్టాల్ 1962 నుంచి ఉంది స్టాల్. ఓకే, మీ దగ్గర ఎన్ని వెరైటీస్ దొరుకుతాయి? మా దగ్గర 2 వెరైటీలు దొరుకుతాయి. ఓకే, కోవా లస్సీ అని స్పెషల్ మలై లస్సీ ఉంటుంది. ఎంత కాస్ట్ అసలు? కాస్ట్ మలై లస్సీ 100 రూపీస్, కోవా లస్సీ 70 రూపీస్. డైలీ ఎన్ని సేల్ అవుతాయండి? డైలీ ఒక 6 బిందెలు సేల్ అవుతాయి. ఓకే, 6 బిందెలు సేల్ 6 బిందెలు సేల్ అవుతాయి. ఓకే, కస్టమర్స్ ఓన్లీ ఇక్కడ నుంచే వస్తారా? కస్టమర్స్ చాలా దూరం నుంచి కూడా వస్తారు. మాది చాలా ఫేమస్. మా నాయన వాళ్ళ నుంచి చిన్నప్పటి నుంచి ఉంది. వాళ్ళ నాయన ఉన్నప్పటి నుంచి ఉంది ఇది కాశ్మీరీ లస్సీ. వాళ్ళు పేరు పెట్టినారు. హైదరాబాద్ నుంచి ఉన్నాం మేము. జనరల్గా పైన అంటే టాపింగ్ మీరు వేస్తున్నారు కదా, కోవా, అది పాలకోవా నుంచి తయారు చేస్తారు. అది చాలా హెల్త్కి బాగుంటుంది. అది చాలా దూరం నుంచి కస్టమర్స్ వస్తారు మా దగ్గర, సైకిల్, కార్ మీద, బైకుల మీద అన్నీ.